2024 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీని గద్దె దించడం కోసం మాత్రమే మనం తక్కువ సీట్లలో పోటీ చేశాము అని, స్థానిక ఎన్నికల్లో అటువంటి స్ట్రాటజీ ఖచ్చితంగా ఉండదు అని, ఈ ఎన్నికల్లో డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది అని, ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ బలంగా ఉంటుందో ఆ బలంగా ఉన్న అన్ని చోట్ల కూడా పోటీ చేస్తాము అని, క్యాడర్ ఆత్మగౌరవాన్ని కాపాడతామని, గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఫైట్ చేశారో, పోరాటం చేశారో వాళ్ళ స్ఫూర్తిని మేము గుర్తుపెట్టుకొని ఈసారి ఎన్నికల్లో వాళ్ళకు న్యాయం చేస్తామని స్వయాన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడే ఆ మేరకు కమెంట్లు పాస్ చేసి, ఆ మేరకు స్టేట్మెంట్ ఇచ్చి, ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేసి, అండ్ వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా మీ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోటీ చేయబోయే అభ్యర్థులను మీరు సిద్ధం చేయడమే కాక మీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా పరిశీలించండి, జనసేన కోసం పనిచేసి వాళ్ళ లిస్టును తయారు చేసి నాకు పంపించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా, సోషల్ మీడియాలో కూడా ఇది సెంట్రిక్గా డిస్కషన్ జరుగుతూ ఉంది. బేసిక్గా జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి వరుసపెట్టి కేబినెట్ సమావేశాలకు డుమ్మా కొడుతూ ఉండడం, కీలకమైన అమరావతిలో ప్రారంభోత్సవాలకు కూడా ఆయన హాజరు కాకుండా పోతూ ఉండడం, అసెంబ్లీ సమావేశాలు కూడా డుమ్మా కొట్టడం, ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ చేయడానికి ఇలా చేస్తూ ఉన్నారు అని కొన్ని కీలక టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి కొన్ని పోస్టులు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. అండ్ అదే సమయంలోనే ఇటువంటి బ్లాక్మెయిల్కి అధిష్టానం లొంగకూడదు అని, ఇండివిజువల్గా పోటీ చేసి ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి కొందరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కీలక అకౌంట్ల నుంచి కూడా ఈ డిమాండ్లు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారా, లేదా స్థానిక ఎన్నికల్లో ఒకరు మరొకరి మీద పై చేయి సాధించడం కోసం ఏదో స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారా, లేకపోతే అలా కాకుండా ఇద్దరు కలిసి ఏమన్నా ఇంకో వ్యూహాన్ని ముందుకు తెస్తూ ఉన్నారా? వీటన్నిటికీ కాలం సమాధానం చెప్పాలి. బట్ అయితే కనీసం 30% తగ్గకుండా జనసేన పార్టీ మున్సిపాలిటీలు అండ్ కార్పొరేషన్లలో భాగస్వామ్యం అడుగుతూ ఉంది అన్నది జనసేన పార్టీ వాళ్ళు ఓపెన్గానే చేస్తున్నటువంటి కామెంట్స్. 15% ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు ప్రకటించినప్పుడే వ్యతిరేకత కనిపించింది. జనసేన పార్టీ కనీసం 30%, అంతకు మించి తగ్గితే స్థానికంగా మనం బలం కోల్పోతాం, జనసేన పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు కనీసం ఇప్పుడు కూడా న్యాయం చేయకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయలేము అని ఆ పార్టీ అధిష్టానం కూడా భావిస్తూ ఉంది అని, అందుకనే 30% సీట్లు కావాలి అని. మరి జనసేనకు 30% సీట్లు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశానికి ఉంటుందా? ఉంటే వాళ్ళు ఏ విధంగా నష్టపోతారు? అలా లేకపోతే, ఇవ్వకపోతే జనసేనని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? లేదా ఇద్దరు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టు ఇద్దరు ఎవరికి వాళ్ళు పోటీ చేసే పరిస్థితి ఉంటుందా? లేదు, పొత్తులోనే సీట్ల పంపకాలకు అగ్రి అయ్యి ముందుకెళ్ళి క్షేత్రస్థాయికి వెళ్తే మాత్రం ఫ్రెండ్లీ ఫైట్ అని చెప్పి చాలా చోట్ల వీళ్ళు వాళ్ళు వేరువేరుగా పోటీ చేసే పరిస్థితి వస్తుందా? వెరీ ఇంట్రెస్టింగ్ టు నో. అండ్ ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలు, ఆ ఎన్నికల ఫలితాలు ఒక కొత్త పొలిటికల్ ఈక్వేషన్ని అయితే ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అండ్ ఈ ఎన్నికల్లో వ్యూహాలు ఖచ్చితంగా 2029 ఎన్నికల ఫలితాలను రిఫ్లెక్ట్ చేయొచ్చు. ఆ ఎన్నికల వ్యూహాలను కూడా ఇప్పటి ఈ వ్యూహాలు రిఫ్లెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఆ రెండు పార్టీలు ఏ అండర్స్టాండింగ్తో ముందుకెళ్తాయి అని.